శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త ఆంజనేయం మదిపాటలానాం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరమూల నివాసం భావయామి పౌమానందనం. కల్పవృక్షమైనటువంటి స్వర్గలోకం నుంచి దిగినటువంటి వృక్షం మనకు కల్పవృక్షాల్లో ఒకటైన పారిజాత వృక్షం. అత్యంత ప్రియమైనటువంటి పారిజాత వృక్షం ఎల్లకాలంలో ఉండేటువంటిది, సుగంధంగా ఉండేటువంటి వృక్షం అది. కొన్ని లక్షలు ఆ వృక్షంలో ఆ పుష్పాలు వస్తూ ఉంటాయి. ఔషధికి పనికొచ్చేటువంటి వృక్షం అది. కొన్ని వృక్షాలు మనం మర్చిపోతున్నాం. అటువంటి కల్పవృక్షాల్లో మనకు అన్ని ఆశలు తీర్చేటువంటి వృక్షం అంటే ఒకటి పారిజాత వృక్షం కూడా. ఆ వృక్షం దగ్గర ఎప్పుడు కూడా స్వామి ఎప్పుడు ఉంటాడు అని ఒకటి. రెండవది మేడి చెట్టు అంటే అవదుంబరం. దాంట్లో కూడా దత్తాత్రేయుడు వాసం ఉంటాడు. హనుమంతుడికి ప్రియమైన వృక్షం పారిజాత వృక్షం. రెండవది కదళి వనం, అరటి వనం, కదళి వనం అంటే. మూడవది టెంకాయ, నారికేళ వృక్షం. నాలుగవది మామిడి వృక్షం. ఇట్లా అత్యంత ముఖ్యమైనటువంటి మన వృక్షాలు, మనం దేవతా అంశాలు ఉండేటువంటి వృక్షాలు. దీన్ని ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదట మనం హనుమంతుడి విగ్రహం ఎక్కడ మనం పెడుతున్నామో అక్కడ చుట్టూ పారిజాతాలు వేయాలా అనేటువంటిది ఒక నియమం ఉన్నది. రెండవది అరటి చెట్టు కూడా వేయాలా అనేటువంటిది. స్వామి ఎప్పుడు దాని దగ్గర ఉంటాడు. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూడాలంటే మనం పారిజాత వృక్షం చూడవచ్చు, లేక అరటి వృక్షం చూడవచ్చు అని చెప్తారు. అటువంటి వృక్షాల్లో ముఖ్యమైనటువంటి ఒక వృక్షం ఉంది, కదిలే వృక్షం. ఆ కదిలే వృక్షమే మానవుడు. ఈ మానవ జన్మ అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం. ఈ వృక్షాన్ని అంటే ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవటానికి ఒక ఛాన్స్ పరమాత్ముడు ఇచ్చాడు. ఆ ఛాన్స్ను మనం మిస్ చేసుకోకూడదు. శక్తి అయ్యే కొద్దీ కూడా మనం ఉండేంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, లేక ఆధ్యాత్మాన్ని నేర్చుకోవటం కానీ, లేక ఆధ్యాత్మిక కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ శరీరంతో సేవ చేయటం కానీ. తను మనం ధనం అన్నారు. శరీరంతో, మనస్సుతో, ధనంతో మనకు పరమాత్ముడు శరీరం సేవ, మనకు శరీర శ్రమ, దాన్నే స్వయం సేవ అంటాం, వాలంటీర్స్. మనకు ధనం లేకపోతే శరీరంతో సేవ చేయొచ్చు. వంట నుంచి మొదలుకొని వడ్డిచ్చేంత వరకు, క్లీన్ చేసేంత వరకు మనం సేవ చేయొచ్చు. ధనం లేదు కాబట్టి మనకు శరీరముతో సేవ చేసేటువంటిది. దీనికి మనం వాలంటీర్స్ అంటాం, స్వయం సేవకులు అంటాం. దీన్ని మనం రికగ్నైజ్ చేసుకోవాల్సిన పని లేదు. యజమాని కూడా గుర్తించవలసిన పని లేదు అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. గుర్తింపు వచ్చిందంటే సేవ భాగ్యం పోతుంది అని చెప్తారు, భాగవతంలో చెప్తారు.
అందుకని గుర్తింపు రాకూడదు అంటారు. అంటే పొగడకూడదు. నన్ను యజమాని చూడలేదు. నన్ను యజమాని అంటే సద్గురువు, గురువుగారు చూడలేదు, గురువుగారు నాకు పొగడలేదు, గురువుగారు నాకు ప్రత్యేకమైన ప్రసాదం ఇవ్వలేదు, గురువుగారు జతలో పెట్టుకొని ఫోటో తీయించుకోలేదు, నా పేరు మైకులో చెప్పలేదు అని ఎవరు అనుకుంటారో వాళ్ళు స్వయం సేవకులు కాదు. వాళ్ళు తామస గుణముతో కలిగినటువంటి రాజస గుణంతో కలిగిన భక్తులు. సత్వగుణం లేదు వాళ్ళకి. సత్వగుణం ఉంటే వాళ్ళు పేరు చెప్పకూడదు అంటారు, సిగ్గుపడతారు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ నేను చేయొచ్చు కదా అనే అటువంటి సిగ్గు ఉంటుంది వాళ్లకు. ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారు మనకు? హనుమద్ విలాసలో హనుమద్ విలాసం అనేటువంటిది ఒక గ్రంథం ఉంది. దాంట్లో సేవా విధానాన్ని నేర్పించారు హనుమంతుడు. హనుమంతుడు గొప్ప సేవకుడు, గొప్ప వాలంటీరు, స్వయం సేవకుడు. ఎవరు చెప్పలేదు, స్వయం సేవకుడు. ఎప్పుడో కలిగినటువంటి ఒక వరం. స్వామి యొక్క అవతారం ఎత్తక ముందునే వచ్చి ముందుగానే తాను పెరిగాడు. రాముడి కన్నా ముందుగానే పెరిగాడు. అందుకనే రాముడు అప్పుడప్పుడు అన్నయ్య అంటారు హనుమంతుడిని. అటువంటి సేవావృత్తి కలిగినటువంటి హనుమంతుడు మనకు సేవను నేర్పించాడు. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది భక్తి నేర్పించాడు. రెండవది దీన్ని శరణాగతం అని కూడా అంటారు. మాధవ సంప్రదాయంలో పాదుకలకి, రామ పాదుకలకి భరతుడిని చాలా పొగుడుతూ, ముఖ్య ప్రాణమైనటువంటి పరమాత్ముని పొగుడుతూ, ప్రాణము అనేటువంటి హనుమంతుడిని కూడా పొగుడుతూ ఇక్కడ వైభవం అని అన్నారు. సేవ వైభవం అన్నారు. అటువంటి వైభవమూర్తి అయినటువంటి హనుమంతుడిని మనం ఈరోజు ఇక్కడ మనం చిన్నదిగా స్థాపన చేసుకున్నాం, ఒక గుర్తులాగా స్థాపన చేసుకున్నాం. ఒకప్పుడు స్వామీజీ 2015 జనవరి 31 తారీఖు ఇక్కడ లక్షలు కొలది జనం చేరినప్పుడు ఏ అరేంజ్మెంట్స్ లేదు, ఒకటే అరేంజ్మెంట్స్. వరదరాజు చెప్పిందే ఒక అరేంజ్మెంట్స్. ఎంతవరకు చేయగలం మనం అంతవరకే చేశాం. ఆకాశానికి పందిరి వేయటానికి అవుతుందా? కాలేదు. మరి ఉండినటువంటి జీవులందరికీ మనం ప్రసాదాలు పంచిపెట్టడం అవుతుందా? అది కూడా కాలేదు. అంత జనం వచ్చేశారు. ఒక ప్లాన్ వేసిందే వేరే, అక్కడ హనుమంతుడు మనకు కల్పించింది ఒక మాయలాగా వచ్చారు. ఆ జనం యొక్క మాయ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఒక 2 కుప్పలు, పెద్ద పెద్ద కుప్పలు చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు ఎట్లా జనాన్ని తీసుకున్నారో, ఆ చెప్పులు ఎట్లా వేసుకున్నారో అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే హనుమంతుడి మీద ఉండేటువంటి భక్తి, స్వామీజీ మీద ఉండేటువంటి ఒక మాయా భక్తి. పూర్తి తెలీదు స్వామీజీ అంటే, కొద్ది మందికే తెలుసు. అంత పెద్ద సభలో ఒక 40-50 మందికి మాత్రమే తెలుసు స్వామీజీ ఎవరని. మిగతా అన్ని లక్షల మందికి ఎవరికి తెలీదు. హనుమాన్ చాలీసా అంటే భక్తిగా పరిగెత్తిచ్చేవాడు దండికున్నారు. ఆటో రిక్షా నుంచి మొదలుకొని, మజ్జిగ అమ్ముకునే వాళ్ళ నుంచి మొదలుకొని, పెట్టి అంగడి పెట్టుకున్న వాళ్ళ నుంచి మొదలుకొని, బీద సాదా అనే భేదం లేకుండా, ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా, మేమేం సర్కారు కూడా ఏం పత్రం కూడా పెట్టలే ఇట్లా చేస్తున్నామని, ఊరికే తెలిపాం. కానీ అన్కంట్రోల్, అది ఒక కంట్రోల్ కానటువంటి ఒక దృశ్యం. మళ్ళీ అటువంటి దృశ్యం జరగాలని అనుకుంటున్నా. జరగదేమో అని కూడా అప్పుడప్పుడు అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఎక్కడా జరగలేదు మాత్రం చెప్పగలను అంతే. అంత జనము చేరటం, అంత జనము కంట్రోల్ కావటం, ఆ జన్మం సార్థకం. ఈ వృక్షం, ఈ మనిషి వృక్షం ఉందే, ఇది ఒక నగరం అంటారు దీన్ని. ఈ నగరాన్ని సార్థకం చేసుకోవాలి మనం. ఎక్కడైనా దివ్యనామం వింటూ ఉంటే వెళ్ళి కూర్చోవాలా, మన చేతనైన సేవ చేయాలా.
కాసేపు వినాలా, దానం చేయాలా, ఊడ్చాలా, ఇస్తరాకులెత్తాలా, మన చేతనైన సేవ కొద్ది అయినా సేవ చేయాలా అనే ఒక నియమం భాగవతంలో చెప్తారు. అటువంటి హనుమద్ విలాసాన్ని స్వామీజీ చూసింది తెనాలిలో చూశారు. మళ్ళీ చూడాలా అనేది. కానీ లోపల మాత్రం ఒకటే ఒకటి మనస్సులో, ఇంత పెద్ద కార్యక్రమం చేశారు కదా, ఒక చిన్న ఆలయం, ఒక చిన్న గుర్తుగా ఏదన్నా ఒకటి పెట్టుకోవాలా అని మనసులో చాలా ఉండింది. అందరూ ప్రయత్నం చాలామంది చేశారు, కానీ సఫలం కావద్దు. ఎవరికి యోగం ఉందో, ఎవరు సఫలం చేయటానికి యోగం ఉందో, ఆ డబ్బు ఉండేం ప్రయోజనం, భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వద్దు, అంతవరకు వెళ్ళొద్దు. స్వర్గం వరకు వెళ్ళి వాపసు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళలేరు. భగవన్ నామాన్ని చేయాలన్నవాళ్ళు చేయలేరు, ఇవ్వాలన్నవాళ్ళు ఇవ్వలేరు. కొన్ని సందర్భాల వల్ల, పిల్లల సందర్భాల వల్ల, మనస్సు పూర్తిగా రాని సందర్భాల వల్ల ఇవి దానము, అన్నదానం చేయటం, ఇవన్నీ రావాలా. ఒక పూర్తిగా సంకల్పం లేకపోతే రాదు. మనసులో మాత్రం వరదరాజుకు చెప్తూనే ఉన్నా, ఒక గుర్తుకి ఏదైనా ఒకటి చేయాలా అని. వాళ్ళు మనసు చేసింటే ఎప్పుడూ అయిపోయేది. అన్నపూర్ణమ్మకి చెప్తూనే ఉంటున్నాను, అమ్మ ఏదైనా ఒకటి గుర్తుకు ఒకటి చేయాలి అక్కడ అని. పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు. దానం రావద్దు, వాళ్ళకి కలగద్దు. హనుమంతుడు హృదయంలో వచ్చి తన్నద్దు, డమ్ అని. వాళ్ళకి తన్నలేదు. వాళ్ళకి డాక్టర్లు, లాయర్లు తన్నారు, హనుమంతుడు తనలేదు. లాయర్లు, కోర్టులు, కొడుకులు, భాగస్తులు వీళ్ళు తంతూనే వచ్చారు, కానీ హనుమంతుడు తన్నలేదు. మరి గురు కృప కూడా కావాలి కదా వాళ్ళకి, కాలేదు. ఎందుకంటే ఇక్కడికి కష్టపడి చేతికొచ్చింది నోటికి రాదు, నోటికి వచ్చింది మింగలేం. మింగేంత వరకు పరమాత్ముడి యొక్క కృప కావాలా. సంపాదన చేసింది మింగటం కొంతమందికి రాదు. పెద్ద రోగం వచ్చిందంటే డబ్బు ఏం చేయదు. పెద్ద హాస్పిటల్కి వేసినా కూడా ప్రాణం నిలిచదు. ప్రాణము పోతుంది, డబ్బులు పోతాయి, మానము పోతుంది, ప్రాణము పోతుంది. సత్కార్యం చేస్తే అది నిలిచి ఉంటుంది ఎప్పుడు కూడా. అది పిల్లలు. ఒక ఆలయం కట్టడం అంటే ఒక వంశ వృద్ధి. ఈ వృక్ష వృద్ధి, వృక్షం అంటే శరీరం చెప్పాను కదా, ఈ వంశ వృద్ధి అది చెప్పుకుంటాం మనం ఎప్పుడు కూడా. మంచి కార్యక్రమాలు అది ఈ కలియుగంలో, ఇప్పటి యుగంలో మనం చేయాలా, జాగ్రత్త పడాలి. మన ధర్మం ఇప్పుడు మనం మర్చిపోతున్నాం ధర్మాన్ని. మనం ఎవరూ తీసుకువెళ్ళలేము. అశోక్ చక్రవర్తి ఎంత చేశాడు, ఏమేమి చేశాడు, ఏం తీసుకువెళ్ళాడు కొనాకు? జైన మతంలో చంద్రగుప్తుడు ఏం చేశాడు? కొనాకు జైన మతంలో చేరి నిర్వాణంగా వెళ్ళిపోయాడు. గుడ్డలు కూడా లేకోకుండా వెళ్ళిపోయాడు వద్దని. చంద్రగుప్త ఆ కథ మనకు విన్నప్పుడు, మనం చాణక్యుడి యొక్క కథ విన్నప్పుడు, ఎంత చక్రవర్తి, ఈ ప్రపంచాన్ని, అఖండమైనటువంటి ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి ఏం తీసుకువెళ్ళాడు కొనాలో? వైరాగ్యం వచ్చేసింది. జైన బసాల్లో ఎట్లా ఉన్నాడు? నిర్వాణంగా ఇట్లా కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని స్వామి ధ్యానం చేస్తూ, ఎవరైనా అన్నం ఇట్లా ముద్ద ఇట్లా విసిరేస్తే సగం అది వెళ్ళి తిని స్వామిని ధ్యానం చేస్తూ ఆయన వైకుంఠ పదవిని పొందాడు. ఏముందండి మనం తీసుకువెళ్ళాం? ఏం తీసుకువెళ్ళాడు ఆయన? మౌర్యుడు ఏం తీసుకువెళ్ళాడు? మననంతా మన ముత్తాతలంతా ఆలిన దొర ఆయన. ఏం తీసుకువెళ్ళలే. ఒక్కొక్క చరిత్ర మనం చూసుకున్నప్పుడు లాస్ట్లో వైరాగ్యం రావటం అనేది ఆ సద్గురు యొక్క కృప నుంచి రావాలి, కానీ రాదు. లేకపోతే కొనా వరకు బతుకుతామనే ఆశ ఉంటుంది. లాస్ట్ డాక్టర్ అమెరికా డాక్టర్ వరకు ఆశ ఉంటుంది, బతకం.
బతికే కాకోకుండా ఏడుస్తూ పోతాం. ఏడ్చేది కాకుండా బాధపడుతూ గొట్టాలు పెట్టి బాధపడుతూ పోతాం. సంతోషం కూడా వెళ్ళాం మనం. అందుకని ఇప్పుడు నా దత్తభక్తులు విల్లులో రాస్తున్నారు, నాకు గొట్టాలు పెట్టద్దండి రాస్తున్నారు కూడా. ఎంతో విల్లులు నాకు సమర్పణ చేశారు స్వామీజీకి. పిల్లలకి పిలిచి చెప్పాను కూడా, మీ నాన్నకి మీ అమ్మకి ఇట్లయితే మీరు చేయొద్దండి, ఏమి కూడా గొట్టాలు పెట్టద్దండి, సహజమైనటువంటి చావు చావాలా, తట్టుకునే శక్తిని మాకు ప్రసాదించండి అని స్వామి దగ్గర వేడుకున్నారు. చాలామంది వేడుకున్నారు. కర్ణాటకలో దండికున్నారు. నేను కర్ణాటకలో ఉండటానికి కారణం అదేనే. ఎన్ని విల్లులు రాశారు. బాగా ఆనందంగా వెళ్ళారు. స్వామీజీ మైసూరు ఆశ్రమంలోనే హాస్పిటల్లోనే ఆనందంగా వెళ్ళారు చాలామంది. దంపతులు సేవ చేస్తూ, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు ఉండిన వాళ్ళు, నేను పేర్లు చెప్తుంటే టైం అయిపోతుంది నాకు. అంత భక్తులు ఉన్నారు, దత్త భక్తులు. తమిళనాడులో, కర్ణాటకలో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో అదే ముఖ్యమైనటువంటి స్వామీజీ పదం వింటూ వింటూ ఎన్ని చెప్పారు స్వామీజీ. ఏది చెప్పలేనిది ఏది చెప్పండి చేస్తూ. అన్ని యూట్యూబ్లో అన్నీ చూస్తే అన్నీ స్వామీజీవే. రామాయణం చెప్పారు, మహాభారతం, కరోనా వచ్చింది, మొత్తం మహాభారతం మొత్తం అంతా చెప్పారు, భగవద్గీత చెప్పారు. కొన్ని కోట్ల మంది భగవద్గీత నేర్చుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఆనందంగా నేను కాశీకి వెళ్ళి ప్రాణం వదలలా అన్నారు దంపతులు. ఒక్కరు వెళ్ళు నాయన అని చెప్పా. కాశీకి వదిలి వెళ్ళాడు. వెళుతూనే ప్రాణం వదిలాడు. నా తెనాలిలో ఉండే ఇల్లు నా స్వామీజీకి ఇచ్చేయండి అన్నారు, రాసేశారు. ఇప్పుడు వెళుతున్నా ఇంటికి నేను. ఇప్పుడు చూసారా, నేను వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాను కదా. అందుకని అది ఎందుకు అట్లా అంటున్నానంటే, మంచి కార్యక్రమాన్ని చేస్తాం మనము. అందుకని ఇక్కడ ఈ వృక్షానికంటే ఈ జన్మకు మనకు మంచి కార్యక్రమం చేయమని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎన్ని జన్మలు అయ్యాయో మనకి, 80 లక్షల పర్యం మనం జన్మెత్తాం మనం అందరూ, జ్ఞాపకం పెట్టుకోండి. దాంట్లో ఒకటే జ్ఞాన జన్మం. గురువు దొరికాడు, ఇప్పుడు జ్ఞానం జన్మం మనకు. ఈ జన్మలో దొరికింది మనకు, ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మనం మిస్ చేసుకో, సాధ్యమైనంత వరకు మనం దీంట్లో ఆ సేవలో ఉండాలి. దాంట్లో నాకు ఎంటబడినటువంటిది రాధమ్మ. ఒక కుటుంబంలో ఒక రాధమ్మ ఎంటబడింది. 4 ఏళ్ళు నా ఎంటబడింది. స్వామి, మీరు చేసిన గుర్తు కోసం నేను 4 ఎకరాలు ఉంది నాది, దాంట్లో నేను ఇవ్వటానికి అనుకున్నాను. 4 ఎకరాలు నేను ఇస్తాను. ఎంటబడింది 4 ఏళ్ళు ఎంటబడింది. ఎకరానికి 1 సంవత్సరం లాగా 4 ఏళ్ళు ఎంటబడింది. వద్దు నాకొద్దు, 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 నాకొద్దు. ఏం పాపం చేసుకున్నానని అడిగింది కొనకు. నువ్వేం పాపం చేసుకోలేదు, నాకు ఇంకా ఆజ్ఞ కాలేదు తల్లి, నువ్వు మంచిదానివేనే అని ఎప్పుడో పరి టక్కని ఒప్పుకున్నారు. రిజిస్టర్ చేసేసాయి అన్నారు. ఆ ముహూర్తం, ఆ వేళ అటువంటిది జరిగింది. మనకు చిన్న స్థలమే, చాలదు, నా సంసారానికి చాలదులేండి. ఇది చెప్తున్నా, సద్యానికి చాలు మనకు. ఇక్కడ ఒక షెడ్ వేసుకోవాలనుకున్నాం. మధ్యన ఇట్లా కూర్చోవటానికి, ఎప్పుడు దీని కింద కూర్చోకూడదు, మంచిగా షెడ్ వేసి చల్లగా ఉండేటట్టుగా చేసుకోవాలా. సత్సంగం చాలా ముఖ్యం. ఆలయాలు కట్టడం, బిల్డింగులు కట్టడం కాదు ముఖ్యం. మనం ఉద్ధరించబడాలి. మనం ఎప్పుడెప్పుడు ఎవరు తప్పుకుంటామో తెలియదు. చిన్న మనకు ఛాన్స్ ఇచ్చాడు స్వామి. 100 సంవత్సరాలు పెద్ద ఛాన్స్ కాదు అది. ఎప్పుడు పోతామో తెలియదు కదా. ఎప్పుడు మనకు అది రహస్యం. అది మనకు భగవంతుడు ఆ రహస్యం ఇచ్చాడు మనకు. ఆ రహస్యాన్ని ఏమైనా తెలిపితే అంతా పోస్ట్పోన్ చేసుకుంటాం, ఫోన్ చేసుకుంటాం. మనం తెలపడు. 2 రహస్యాలు, పుట్టడం మొల్లటం, తెలపడం. శిశువు పుట్టి ఉండేంత వరకు తెలియదు మనకు, ఉంటుందో లేదో తెలియదు, పోయేవంత పోతానా మనకు తెలియదు. సో కాబట్టి మంచి కార్యక్రమాన్ని చేయండి, మీకు మంచిది. మొత్తం ప్రపంచమంతా నేను చూడుతున్నా, ఒక చోట కాదు, అన్ని చోట్ల సత్సంగాలు చేస్తున్నారు.
మీరు చెప్పిన ఊరు చెప్పండి, మీరు చెప్పిన దేశం చెప్పండి, నేను చెప్తాను. ఆ దేశాలకంతా నేను వెళుతున్నా. నాకు ఇక్కడ రావాలని ఏం లేదు. అమెరికాలో ఉంటే చాలు, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి అక్కడ కార్యక్రమాల కోసం. నేను ఇక్కడ తెనాలి వచ్చి ఇంత కష్టపడాల్సిన పనే లేదు. ఎవరో దానులు ఉన్నారు, వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చాను అంతే, ఇంకేమీ లేదు. నన్ను ఉద్ధరించుకోవటానికి కాదు, నేను డబ్బు పట్టపోవటానికి కాదు వచ్చింది. జ్ఞాపకం పెట్టుకోండి. మీకు సార్థకం చేయాలనే దృష్టితోనే నాకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ కోసం నేను వచ్చాను. ఇక్కడ ఇంత గురుని నేను చెప్పాను, చిన్న గురుని నేను కడితే వస్తాను. గురుని చిన్నదంటే పెద్దదే కట్టేశాడు. పెద్ద భవనంలాగా కట్టాడు కొడుకు. వాళ్ళ చచ్చిపోయిన నాన్నకు చాలా ఆశ ఉండింది స్వామీజీకి సేవ చేయాలని, కానీ చేయలేకపోయాడు. పాపం భార్య చేసింది. అంతకన్నా ఎక్కువ కొడుకు చేశాడు. చూస్తాం ఎంత. నేను చెప్పా, ఏంట్రా ఇంత భవనం కట్టండి, ఇంకెక్కడా దిగకూడదు మీరు, అంతే, ఇక్కడే దిగాల. చాలా సంతోషం. ఆ హనుమంతుడి కృప. ఈ హనుమంతుడు కూడా ఆర్లగడ్డకి వెళ్ళినప్పుడు అహోబిలానికి వెళుతున్నా. అహోబిలానికి వెళ్ళేటప్పుడు చాలా బతిమాలాడు ఆ యొక్క శిల్పి, సుబ్రహ్మణ్యం శిల్పి బతిమాలాడు. నేను రానుపోన్నా. అయ్యో స్వామీజీ, మా ఊరు లోపలే వచ్చావా అడగండి చెప్తాడు, ఆ మిరకలు చెప్తాడు. మా ఊరు లోపలే వెళతారు, మా ఇంటి దగ్గర కొంచెం ఆగి వెళ్ళండి అన్నాడు. ఏంటి నీ దగ్గర ఆగి వెళ్ళేది అని వెళితే అన్ని విగ్రహాలు చూపించాడు. ఇది పెద్ద విగ్రహం అటు పడుకుంది, దాని మీద ఏదో వేశాడు, తెలీదు, గడ్డి వేశాడు. ఏదో ఉందిరా నాకు ఇక్కడ, నాకేదో కావాలని ఉంది. ఏం కావాలా? నా ఇల్లే మీరు తీసుకోండి, అంతా మీదే. అయ్యో నీ ఇల్లు నువ్వు నాకు కాదురా, ఇక్కడ ఏదో నాకుంది, నాకు దా పైకి రా. దా, నా భార్య వచ్చిందా, నా కోడలు వచ్చిందా, దా. నాకు ఏంటో మాదిరిగా ఉంది సుబ్రహ్మణ్యం ఇక్కడ అంటే. ఏం మాదిరిగా ఉంది చెప్పండి అన్ని. తానే చెప్తాడు కథ. లేదురా, ఇక్కడ ఏదో పడుకున్నాడు, పెద్దగా పడుకున్నాడంటే జ్ఞాపకం ఉందే. ఇక్కడేదో పడుకున్నాడు రా, కొంచెం ఏదో గడ్డి కొన్ని ఇదంతా వేశాడు, దాని మీద పట్టాలంతా వేశాడు. ఆ రాత్రి అనుకున్నారట స్వామీజీకి వస్తే చూపిస్తామని. కానీ నేను వెళితే ఎప్పుడు గాబరా కాదు, మీకు తెలుసా, హారం కూడా ఇవ్వలేరు, అన్నీ గాబరానే. వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అయ్యో డబ్బు పెట్టలేదు, అయ్యో హారం ఇవ్వలేదు, అయ్యో కుర్జీ ఇవ్వలేదు, కూర్చోమని చెప్పలేదు అంటారు. అంత గాబరి, తడబడ అది 5 నిమిషాలు అంటారు. పక్కన ఉండేవాళ్ళు భయపడిస్తారు. 3 నిమిషాలు అయిపోయింది అంటారు. ఏం చేసేది? నమస్కారం కూడా పెట్టుకోండి, పరిగెత్తి పక్క ఇంటికి వచ్చి నమస్కారం పెట్టారు. ఏంటి ఇక్కడ పెడుతున్నావు అంటే, మా ఇంట్లో పెట్టడానికి కాలేదు నమస్కారం దండం పెట్టడానికి కన్ఫ్యూషన్ అయిపోతుంది. స్వామీజీ చూస్తే అట్లా అంత గాబరా, బడబడ ఆ భజంతులు వాయిస్తుంటారు, అది వినపడదు. ఇంకెవరేమో చెప్తుంటారు, మంత్రాలు ఏమో చెప్తుంటారు, అన్నీ గాబరానే. అబ్బోయ్, అది ఏదో అది శ్రీరాముడికి కళ్యాణం లాగా, శ్రీరామ కళ్యాణం ఇంట్లో అంతే కదా ఇది. అట్లా గాబరా అయిపోయారు. ఏదో ఉంది ఇక్కడ, నేను చూడాలని చూస్తే అది గడ్డి తీసి అట్లా చేస్తే స్వామి కనపడ్డాడు. ఇక్కడ తెనాలి గురించే మాట్లాడుకుంటున్నాం, తెనాలికి ఇవ్వరా అని చెప్పేసి అంతే. సుబ్రహ్మణ్యం ఆయనకి ఎంత పరీక్షలు పెట్టా, 1 2 జీవ పరీక్షలు పెట్టా, కానీ నన్ను పట్టుకున్నాడు వదలకోకుండా. శాశ్వతం కాదు, మీరే నాకు శాశ్వతం. ఆయన కథ మీరు వింటే ఈ స్వామీజీ ఎందుకు అంటారు, మీరే అంటారు. అట్లా పరీక్షలు చేశా. వంశకుడిని తినేశాను, జ్ఞాపకం పెట్టుకోండి. అయినా నన్ను మాత్రం వదలలేదు. అది భక్తి అంటే. అటువంటి శిల్పి నేను చూడలేదు. వీళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ ఒకరు లేరు ఇప్పుడు. వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మన ఆశ్రమంలో నిలబడినటువంటి హనుమంతుడు కూడా సుబ్రహ్మణ్యం చేసిందే. చాలా పెద్ద పెద్ద పనులంతా చేస్తున్నాడు. మాట్లాడండి, ఇప్పుడే దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఇది కూడా నేను చెయ్యను, ఎప్పుడు మాట్లాడతానో తెలియదు.
నన్ను కొంచెం నాకు తిక్క స్వామీజీ అని పేరు పెట్టారు. నన్ను పిలిస్తే తొడ మీద కూర్చోబెట్టుకుంటా, లేకపోతే తీసి పారేస్తుంటా అంతే. నెత్తి మీద పెట్టుకుంటాను ఒకపరి లేకపోతే అస్సలే చూడను. పక్కలో ఉన్నా కూడా నవ్వను. నువ్వు ₹1,00,00,000 కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అంతే, నవ్వను, చూడు. అదే ₹10 ఇచ్చిన వాడిని చూసి నవ్వుతూ ఉంటా. ఏమిటో నాకేం అర్థం కాదు. నేను కాదు, అది దత్తుడు, భగవంతుడు, ఆ విష్ణువు. నేను ఇక్కడ అట్లా నేను చేయటానికి వీల్లేదు. మనిషి చేయలేడు కదా అట్లా. సో కాబట్టి అందరూ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాం. అపురూపం ఈ ఒక దృశ్యము. ఇంకా దీని యంత్రస్థాపన అంతా ఏం చేయలేదు. ఒక చిన్న గుడి కూడా కట్టాలనుకున్నాం. స్వామికి ఊరికే స్థాపన, దర్శస్థాపన అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది పెట్టాం. ఇప్పుడు దీన్ని ఇంకా యంత్రస్థాపన అంతా కూడా కింద అంతా చేయాల్సి వస్తుంది. అవన్నీ గృహప్రవేశం సందర్భంలో మనం పెట్టుకుందాం. అందరూ చేరుకోండి. మేము చేసేస్తాం, వదలం. సంకల్పం అయిపోయింది. ఆ యజ్ఞంలో మనమంతా చేరుకుందాం. చేసేస్తాం, వదలం. మళ్ళీ అయ్యో రామా అనలేదే, రామా అనలేదు, అయ్యో రామా అనొద్దండి. తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. పచ్చ ధర్మ ప్రచారం అది స్వామీజీది. దీంట్లో మనం పట్టుకోవాలి. టక్కని 2 నిమిషాలు రైలు పటా లోపలికి వెయ్యి రా దా ఎక్కల ఇలా వెళ్ళిపోతుంది. నువ్వు పట్టాలో ఈ గిన లేదు, ఏమీ లేదు. సంచి మర్చిపో, దానికేమంటా. నెక్స్ట్ స్టేషన్లో చూసుకుందాం. ధర్మ ప్రచారం పరిగెత్తిపోతుంది. చేరుకోండి, అందరూ తలా చేరుకొని చేయండి. పూర్వకాలంలో పల్లెల్లో బండ్లు ఉండేవి. ఉత్సవాలు వచ్చినప్పుడు అట్లా పంచుకొని వెళ్ళేవాళ్ళు. ఇట్లా పట్టుకున్న వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతుంది. మంచి గద కూడా ఇచ్చారు నాకు. ఇది చాలా సంతోషం. అన్ని పాపాలు పగలగొట్టమని ఇచ్చారు. ఈ పగలగొడతాను అందరూ. సద్భక్తులైన వాళ్ళు మీరంతా కూడా ఈ కావలసిన ఎండలో కూర్చోబెట్టాలని, ఎంతసేపు కూర్చుంటారు చూస్తామని చెప్పేసి అందరూ కూర్చున్నారు. నాతో పాటు మీరు ఉన్నారు కదా. ఇక ముందు కార్యక్రమం ఏంటన్నా, ఏంటి ఆ గుర్తు కోసం 2015 జనవరి 31వ తారీఖు అయినటువంటి మహత్తరమైనటువంటి ఒక గుర్తు కోసం ఈరోజు ఒక చిన్న స్థాపన ఒకటి జరిగింది తెనాలిలో. మొదట అక్కడే చేస్తామనుకున్నాం, కానీ అది ఎక్కడ యోగం ఉందో అక్కడ అవుతుంది. వాడెక్కడికి రావాలని ఉందో వాడికి, ఆ హనుమంతుడికి. మీ సంకల్పం ఎవరిది రాదు, ఎవరిది జరగదు. ఆశపడకూడదు. ఎక్కడవుతుందో అక్కడే చేస్తాం అంతే. ಮಾಡಿ